మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టు ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి నెహ్రూ సెంటర్ వరకు ఫ్లెక్సీతో ర్యాలీ చేపట్టారు. వరంగల్ పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్టు తొలి వెలుగు కరెస్పాండెంట్ జనగామ నివాసి యోగిరెడ్డి ఆయన కూతురు ఆద్యారెడ్డి ఆత్మహత్యకు పాల్పడడంతో వారి ఆత్మలకు శాంతి చేకూరాలని స్థానిక నెహ్రూ సెంటర్ లో 2 నిమిషాల పాటు మౌనం పాటించి వారి చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు గుట్టయ్య యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ విషయాలను అనుసంధానంగా చేరవేస్తున్న జర్నలిస్టులకు సెక్యూరిటీ లేకుండా పోయిందని అన్నారు. సమాజంలో జర్నలిస్టు వృత్తి నేడు వెట్టి చాకిరీ వృత్తిగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు పాల్గొన్నారు. జిల్లా కమిటీ తరఫున ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆయన కుటుంబానికి కూడా సానుభూతి తెలియజేస్తున్నాం. జర్నలిస్టులు అనేవాళ్ళు ఈనాడు పరిస్థితి ఎట్టి చాకరీ చేసేటువంటి వాళ్ళుగా తప్ప మనకు సంబంధించిన ఎలాంటి సెక్యూరిటీ లేని స్థితిలో ఈనాడు మన జీవన విధానం కొనసాగుతున్నది. అనేక సంవత్సరాలుగా మనం ఈ జర్నలిస్టు వృత్తిలో ఉండి మనం ఈ ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కానీ లేదా ప్రజలకు సంబంధించిన విషయాలు కానీ అనుసంధానంగా ఉంటూ అనేక విషయాల్ని మనం ఈరోజు ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేస్తున్నప్పటికీ కూడా మన పట్ల కనీసం సానుభూతి లేని స్థితి ఈనాడు నెట్టబడ్డది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ జర్నలిస్టులకు ఎలాంటి సెక్యూరిటీ లేని స్థితికి నెట్టబడ్డాయి. మనం ఇలాంటి స్థితిలోనే యోగి మృతి చెందినటువంటి భావన నాలో ఉంది. అందుకనే రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఏకమై మనకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంపై ఒత్తిడి చేసి కనీసం ఉండటానికి నిల్వ నీడ కోసమైనా మనం అందరం ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో అన్ని సంఘాలు మన ఒక సంఘం కాకుండా ఇతర సంఘాలు అందరం కలిసి ఉమ్మడిగా దీన్ని పోరాడి సాధించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. మరొకసారి యోగి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యోగి జర్నలిస్టు మరణానికి అసలు ఇది ప్రభుత్వ హత్యగానే ప్రభుత్వమే దీనికి కారణమని కూడా మేము చెప్పగలుగుతున్నాం. ఒక జర్నలిస్టు తన వృత్తే ప్రాణంగా పెట్టి ప్రజలకు ఉపయోగపడేది ప్రభుత్వ పథకాలను కూడా ప్రజల లోపలికి తీసుకెళ్ళి వాళ్ళకు చైతన్యవంతులు చేసి ఈరోజు జర్నలిస్ట్ తరపునే ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకొని జర్నలిస్టులను విస్మరించడం వల్లనే ఈరోజు ఈ మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి మేము వ్యక్తం చేస్తున్నాము. ఈ ప్రభుత్వాలు జర్నలిస్టులకు ఎటువంటి కూడా ఇళ్ల స్థలాలు కానీ వాటికి ఎటువంటి పెన్షన్ కానీ